ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి అమిత్ షా చాలా కీలకంగా జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయల అప్పులు చేస్తున్నాడు, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు, పోలవరాన్ని పక్కన పెట్టాడు, మేము వస్తే 2 ఏళ్లలో గెలుస్తామని చెప్పారు. అక్కడ చంద్రబాబు ప్రసంగం అయ్యేంత వరకు కూడా ఆగలేదు. అట్లాగే ఆయనతో కలిసి వివిధ చోట్ల ఇట్లాగ 2 చేతులు పట్టుకునేటటువంటిది, ఆయనతో చేతులు పట్టుకోవడం కాకుండా అభ్యర్థి చేయబట్టేసుకుని వెళ్ళిపోయారు. షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు కూడా వెనకాడినటువంటి పరిస్థితి ఉంది. అంటే అంటీ ముట్టనట్టు ఉంది వాళ్ళ సంబంధం. ఆ తర్వాత చంద్రబాబు స్పీచ్ అనకుండానే మా నాయకుడు చంద్రబాబు మాట్లాడతాడని వెళ్ళిపోయారు ఆయన. దాన్ని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు. బట్ మీటింగుల్లో ఇవి సహజం, హడావిడిగా వెళ్ళేటటువంటి సందర్భంలో ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని ఇక్కడ ప్రస్తావించలేదు. అది చాలా ప్రశాంతం అనుకుంది. కాకపోతే ఇదేమో మీడియా యుగం, యూట్యూబ్ల యుగం, అక్కడ జరిగేది ఎక్కడ జరిగినా జరుగుతుంది. ఆ పక్కనే తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో హైదరాబాద్ వెళ్ళి సేమ్ మళ్ళీ ముస్లిం రిజర్వేషన్స్ని రద్దు చేస్తాం, బీసీ మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం. తెలంగాణలోని కాగజ్నగర్, సికింద్రాబాద్లోని ఎన్నికల ప్రచార సభల్లో అమిత్ షా మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో మేము వస్తే కనుక రిజర్వేషన్స్లో ముస్లిం రిజర్వేషన్ తీసేసి అది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పంచుతాం అని తేల్చి చెప్పడంతో అది తెలుగుదేశం పార్టీ గిలగిల్లాడాల్సిన పరిస్థితి అవుతుంది.